పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారబోతున్నాయి. ఇజ్రాయెల్పై భారీ దాడులకు ఇరాన్ ప్లాన్ చేస్తుంది. అమెరికా ఎన్నికలకు ఒక రోజు ముందు దాడులు చేయాలని ఇరాన్ వ్యూహాలు రచిస్తుంది. నవంబర్ 5న అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు ముందు దాడులు చేసి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రాటిక్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలని ఇరాన్ భావిస్తోంది. ఇజ్రాయెల్కి యుద్ధంలో ఆర్థిక సాయం అందిస్తామంటూ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్పై యుద్ధానికి ఇదే సరైన సమయమని ఇరాన్ భావిస్తోంది. ఇరాక్ భూభాగంపై దాడులకు అంతా సిద్ధం చేసింది ఇరాన్. ఇప్పటికే ఇరాక్ భూభాగంపై భారీగా యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసింది ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ ఆదేశించిన వెంటనే రాకెట్లు క్షిపణులతో దాడులకు ప్లాన్ చేస్తోంది. ఇరాన్ దాడులను ముందే పసిగట్టింది ఇజ్రాయెల్. ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటుంది. ఇజ్రాయెల్పై మరో దాడికి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఈసారి ఇరాక్ గడ్డపై అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఈ దాడికి వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 5వ తేదీకి ముందే ఈ దాడి చేసే అవకాశం ఉన్నట్టుగా ఓ నివేదిక చెప్తోంది. ఇక ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ యత్నిస్తుందంటూ నిఘా వర్గాల సమాచారం కూడా అందిన నేపథ్యంలో అమెరికా ఎన్నికలు జరిగే నవంబర్ 5వ తేదీకి ముందే ఈ దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలిటెంట్ల ద్వారా ఇజ్రాయెల్పై దాడి చేయించేందుకు టెహ్రాన్ యత్నిస్తుందని తెలుస్తోంది. ఇజ్రాయెల్పై ప్రతిదాడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ తన దళాలను ఆదేశించినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు ముదురుతున్న నేపథ్యంలో మరొకసారి ఇరాన్ దాడికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక భారీ సంఖ్యలో డ్రోన్లు బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్పై విరుచుపడేందుకు ఇరాన్ చూస్తున్నట్లుగా యాక్సియస్ రిపోర్ట్ చెప్తోంది. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలిటెంట్ల ద్వారా ఈ దాడిని చేపట్టేందుకు తెహరాన్ సిద్ధమవుతున్నట్లుగా ఆ నివేదిక చెప్తోంది. అందువల్ల ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకార చర్యలు చేపట్టకుండా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. ఇటు హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చెందిన నిల్ఫో రూషన్ మరణానికి ప్రతీకారంగా నెల క్రితం ఇజ్రాయెల్పై ఇరాన్ భీకరంగా విరుచుపడింది. 200 మిసైళ్లతో ఇరాన్ దాడి చేయడం వల్ల ఇజ్రాయెల్ ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇటీవల ఇరాన్పై దాదాపు 200 యుద్ధ విమానాలతో దాడికి దిగింది. డ్రోన్ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడిలో 4 ఇరాన్ సైనికులు మృతి చెందగా క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడికి ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ కూడా హెచ్చరించింది. ఇక దాడి ఘటన తమపై రాకుండా ఇరాన్ చాలా తెలివిగా ప్లాన్ చేస్తోంది. ఇరాక్ గడ్డపై నుంచి దాడి చేస్తే ఇక తమ భూభాగంపై చేసినట్లు కాకుండా ఇరాన్ భావిస్తోంది. తద్వారా ఇరాన్పై నేరుగా ఇజ్రాయెల్ దాడి చేయకుండా ఈ వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్పై ప్రతిదాడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తన దళాలను ఆదేశించారు. ఈ మేరకు వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.
ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో జరిగిన నష్టం, ప్రతిదాడికి సంబంధించిన ఇరాన్ అధికారులు చర్చించుకున్నారు. జాతీయ భద్రతా మండలి రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా ప్రతిదాడికి సిద్ధమవ్వాలంటూ ఖొమేని తన సైనికుల అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్లో ఇటు చమురు ధరలు కూడా పెరిగాయి. ఇరాన్ మరోసారి దాడి చేస్తే గతంలో తాము వదిలేసిన టార్గెట్లను ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్పై మళ్ళీ ఇరాన్ దాడి చేస్తుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఇరాన్కు అమెరికా బిగ్ వార్నింగ్ ఇచ్చింది. మిడిల్ ఈస్ట్కు మరిన్ని ఆయుధాలు పంపనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పెంటగాన్ నుంచి ఓ స్టేట్మెంట్ అయితే రిలీజ్ అయింది. తాజాగా తరలిస్తున్న సైనిక సామాగ్రిలో దీర్ఘశ్రేణి బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు, బాలిస్టిక్ క్షిపణులను విధ్వంసం చేసే మిషన్లు ఉంటాయంటూ పెంటగాన్ వెల్లడించింది. ఇరాన్కు హెచ్చరికగా ఈ సామాగ్రిని తరలిస్తున్నట్టుగా చెప్తోంది. ఇటీవల టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీతో పాటు అనేక సైనిక దళాలను ఇజ్రాయెల్కు పంపుతున్నట్లుగా పెంటగాన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే మరిన్ని ఆయుధాలు పంపేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అమెరికా ఇరాన్ను పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్పై దాడి చేస్తే గనక ఈ అటాక్ తప్పదంటోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందే దాడి చేస్తే వాతావరణం ట్రంప్కు అనుకూలంగా మారే అవకాశాలున్నందున దాడిని వాయిదా వేసినట్లు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది. అయితే ఇటీవల సమావేశం సందర్భంగా ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలంటూ సైనిక అధికారులను ఇరాన్ సుప్రీం ఖొమేని ఆదేశించినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. మొత్తం మీద భిన్న కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరొకసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్ ఈ దాడికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హెజ్బుల్లాకు చావు దెబ్బ కొట్టింది. ఇజ్రాయెల్ టాప్ కమాండర్ను జాఫర్ ఖాదర్ఫార్ను హతమార్చినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ చెప్తోంది. నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిసైల్ యూనిట్ చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ఫార్ను దక్షిణ లెబనాన్లో హతమార్చినట్టుగా ఐడిఎఫ్ చెప్తోంది. ముఖ్యంగా మాజ్దల్ షామ్స్పై అంటే ఏదైతే దాదాపు 12 మంది ఫుట్బాల్ స్టేడియంలో 12 మంది చిన్నారులు చనిపోయిన ఘటనలో ఇతనే కీలక సూత్రధారిగా భావిస్తుంది. అలాగే మొతులా ఘటనలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలు, విదేశీ వ్యవసాయ కూలీలు చనిపోయిన తాజా దాడుల ఘటనకు సంబంధించి కూడా ఇతనే సూత్రధారిగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని నార్త్ లెబనాన్లో మట్టు పెట్టినట్టుగా తెలుస్తోంది. అటు గాజాలో కూడా మారణ హోమం కొనసాగుతుంది. ఇప్పటికే హెజ్బుల్లా సీనియర్ ఆపరేటర్ను కూడా బందీగా పట్టుకున్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. అటు బెకావాల్లో కూడా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 10ల సంఖ్యలో మృతి చెందుతున్నారు. మొత్తం మీద ఇజ్రాయెల్ తన దాడులు ఓవైపు కొనసాగిస్తుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందే ఇజ్రాయెల్పై మరో ప్రతిదాడికి ఇరాన్ వ్యూహరచన చేస్తోంది.